హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు భలా మిస్టర్ బ్రహ్మచారి. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసేది రోస్ట్ చికెన్ అండ్ మ్యాష్డ్ పొటాటోస్ విత్ బటర్ వెజిటేబుల్స్. సూపర్ కదా. రోస్ట్ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ దానికన్నా ముందు భలా దీనికెలా. ఈ రోజు మనం మాట్లాడేది ఒక రోస్ట్ గురించి. కరెక్ట్ కదా, మీకు రోస్ట్ గురించి చెప్పాను. మరి రోస్ట్ ఎలా చేయాలి? అప్పుడప్పుడు కోడిని కొట్టుకొస్తే ఇలా ఉంటుంది. సుమిత్, టెక్నికల్ సెగ్మెంట్లో కోడి గురించి ఏంటి పర్టికులర్గా చూపించాలి అని అనుకుంటున్నారు కదా, తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చెప్తాను. యూజువల్గా మనం చాలా రెస్టారెంట్స్లో రోస్ట్ చికెన్ అంటే భలే ఇష్టం, తినేటప్పుడు కూడా భలే టేస్టీగా ఉంటుంది. మరి ఈ రోస్టెడ్ చికెన్ ఎలా తయారు చేయాలి? వావ్! ఫస్ట్ మనము బ్రైనింగ్ చేయాలండి. సెకండ్ మ్యారినేషన్. థర్డ్ డ్రెస్సింగ్ అంటారు. డ్రెస్సింగ్ అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది కదా, వరి కాకండి. స్ట్రెస్సింగ్ అంటే ఈ డ్రెస్డ్ చికెన్ని, యూజువల్గా స్కిన్తో ఉన్న చికెన్నే మనము డ్రెస్సింగ్ అంటే ఒక తాడు, చిన్న తాడు తీసుకోండి. చిన్న తాడు అంటే కొంచెం పొడుగునే ఉంది. ఇప్పుడు దీంతో నేను రింగ రోజెస్ ఆడుకోవచ్చు, కానీ ఈరోజు డ్రెస్సింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక చికెన్ విత్ స్కిన్, రైట్? అండ్ ఇది ఈ పొజిషన్లో పెట్టుకోండి. నెక్ ఆపోజిట్ డైరెక్షన్, కాళ్ళు మన సైడ్, రెక్కలు చూసారా ఇక్కడ ఉన్నాయో. అండ్ ఫస్ట్ థింగ్, కరెక్ట్గా ఇది హాఫ్లో పట్టుకోండి. పట్టుకొని ఫస్ట్ నెక్ మీద ఇలా పెట్టి ఈ దారాన్ని మెల్లిగా కింద నుంచి తీసుకొని వెళ్ళి కాళ్ళ తొడల మీద నుంచి ఇలా పైకి వచ్చి, ఇది చూడండి, ఈ పార్ట్ కింద నుంచి ఇలా తీసుకొని వచ్చి ఇలా పైకి తీసుకురండి. పైకి తీసుకొచ్చి ఒక నాట్ వేయండి. ఈ నాట్ కూడా ఎందుకు గట్టిగా వేయాలంటే, కరెక్ట్గా ఇక్కడ బ్రెస్ట్ ఉంటుంది, ఈ బ్రెస్ట్ మీద వచ్చి కూర్చోవాలి. కొంచెం గట్టిగా చూసారా, గట్టిగా వేయండి. వేసి దీన్ని మంచి గ్రిప్ పట్టుకొని, ఈ రెండు థమ్స్ ఉన్నాయి కదండి, ఈ రెండు థమ్స్ని పట్టుకొని ఇలా షిఫ్ట్ చేయండి. అప్పుడు నెక్ మన సైడ్ వచ్చేస్తుంది. గుర్తుందా, మనం నెక్ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గట్టి నాట్ వేయండి. అఫ్కోర్స్ వీటిల్లో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, కానీ నేను మీకు సింపుల్గా టెక్నిక్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వేసారు కదా, ఇక్కడ వేసి మనము వి గో బ్యాక్ టు ద నెక్. ఈ నెక్ చూసారా, ఈ నెక్ కింద నుంచి ఒక నాట్ వేస్తాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు చూడండి, కింద నుంచి ఏంగానే నెక్ అలా మీదకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ మీద కూడా ఒక నాట్ వేస్తాం. వేసి పైన ఒక చిన్న ఫ్లవర్ లాంటిది డిజైన్ వేసామా. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకు ఈ రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కలు మనము ఇక్కడ స్కిన్ ఉంది. ఒకవేళ స్కిన్ ఫుల్గా ఉంటే లైట్గా నైఫ్తో కట్ చేసుకొని వీటిని లోపల అలా టచ్ చేసుకోండి. చేసుకొని ఒకవేళ దారం లూజ్గా ఉంటే దీన్ని కొంచెం అలా టైట్గా పెట్టండి. ఇది చూసారా, దీన్ని ట్రస్సింగ్ అంటారు. యూజువల్గా ఇది చాలా మంది మైక్రోవేవ్ అవన్లో పెడతారండి, అక్కడ పెట్టకండి. ఇది ఓటీజీలో మాత్రమే పెట్టాలి. ఎందుకంటే పెట్టినప్పుడు కూడా ఇది బ్రెస్ట్ అండి, ఇది కొంచెం డ్రై ఉంటుంది. ఇది డ్రై పార్ట్ ఇలా పెట్టాలి. ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ చేసి పెట్టింటాం, ఆ స్టఫింగ్ చేసిన జ్యూసెస్ అన్ని మెల్లిగా కిందికి వెళ్తాయి. అండ్ ఈ బ్రెస్ట్ పీస్ కొంచెం డ్రై ఉంటుందండి, సో ఆ జ్యూసెస్ వెళ్ళేసి అక్కడ చక్కగా దాన్ని కూడా బ్యూటిఫుల్గా రోస్ట్ చేసేస్తాయి. అండ్ ఇది చూసారు కదా, ఈ కోడి సుమారు ఒక 45 మినిట్స్ పెడితే ఒక బ్యూటిఫుల్ రోస్ట్ వస్తుంది. చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఆహా, ఇది అమీగో స్టైల్ అండి. దీన్ని కట్టడానికి రకరకాల వేస్ ఉన్నాయి, కానీ నేను మీకు చాలా సింపుల్గా చూపించాను. ఇప్పుడు మనము మ్యారినేషన్ ఎలా తయారు చేయాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి ఇక్కడ లుక్ వేసుకోండి.
మనకు కావాల్సింది ఆనియన్, అండ్ ఆనియన్ మనకు కావాల్సింది డైస్ కట్ అండి. అది కూడా ఇది స్టఫింగ్ కోసమే. ఇది చూసారు కదండి, ఆనియన్స్ డైస్ కట్ చేసుకోండి అండ్ ఇది ఇక్కడ పెట్టేసుకోండి. అలాగే మన దగ్గర ఒక క్యారెట్ ఉంది, క్యారెట్ ఒక ఇది కూడా డైస్ కట్, ఇది కూడా డైస్ కట్టే కావాలండి మనకు. ఇది చూసారా చక్కగా ఎలా తయారైందో. అలాగే ఇది కూడా ఇప్పుడు ఇది డైస్ కట్ ఇక్కడ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ కొంచెం క్యారెట్ మిగిలింది కదా, దీన్ని మనము రఫ్ కట్గా చేసుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ అలాగే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ కూడా మనము రఫ్ కట్టే రైట్. ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్ అండి. అండ్ ఇక్కడ చూసారా నా దగ్గర ఒక ఎంటీ బౌల్ ఉంది, దీంట్లో నేను కొన్ని వేసి మిక్స్ చేస్తా. అవి ఏంటో తెలుసా? ఫస్ట్ మనకు బాసిల్ గుర్తుందా, ఈరోజు మనం చేసేది రోస్టెడ్ చికెన్. ఆ రోస్టెడ్ చికెన్ కోసము ఫస్ట్ మనము బ్రైనింగ్ చేసాం, అంటే బ్రైనింగ్లో యూజువల్గా సాల్ట్ వాటర్, ఓకే అది అయిపోయింది. తర్వాత మనము మ్యారినేషన్ చేయాలి. మ్యారినేషన్ చేయడానికే ఈ ప్రొసీజర్. ఫస్ట్ మనము బాసిల్ వేసాము, ఇప్పుడు పార్స్లీ, ఓరిగానో, రోజ్మేరీ గుర్తుందా, రోజ్మేరీ చాలా బాగుంటుంది రోజ్మేరీ. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అంటే వెల్లుల్లి, అలాగే గార్లిక్ పౌడర్ కూడా. అండ్ ఇక్కడ నా దగ్గర కొంచెం వినిగర్ ఉంది, వైట్ వినిగర్ అండి. 2 రకాల వినిగర్లు ఉన్నాయి మార్కెట్లో, అండ్ వైట్ అని డార్క్ అని, బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ వైట్. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్. గుర్తుందా మనము బ్రైనింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ విత్ వాటర్ వాడాము, కానీ అది ఒక స్టేజ్ దాకా బాగానే ఉంటుంది, కానీ మనకు మంచి ఫ్లేవర్ రావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అండ్ మనకు పెప్పర్, ఇది మన ఇంట్లో ఉండడం బాగుంటుందండి, ఎందుకంటే చూడ్డానికి ఒక లైట్ హౌస్లో ఉంటుంది. దీన్ని పెప్పర్ మిల్ అంటారు. ఈ పెప్పర్ కార్న్స్ని కరెక్ట్గా గ్రైండ్ చేసుకోండి, కొంచెం ఎక్కువే కావాలి. ఇది చూసారా, ఏంటంటే ఇది కంప్లీట్ చికెన్కి కావాలి కదా. ఇది చూడండి, ఆహా బ్యూటిఫుల్గా అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన చికెన్, ఆహా చూసారా, ఫస్ట్ మనము బ్రైనింగ్ చేసాము, ఇప్పుడు మనం మ్యారినేట్ చేయబోతున్నాము. అండ్ ఇందులో చికెన్ పెట్టేసేయండి, చక్కగా ఆ జ్యూసెస్ అన్నీ తగలాలి. అండ్ మనము యూజువల్గా చికెన్ తీసుకున్నప్పుడు టోటల్గా లోపల ఉన్నవన్నీ తీపిచ్చేసి క్లీన్గా చేసి పెట్టండి. అండ్ ఇది కూడా కొంచెం అలా వేయండి, లోపల కూడా మంచిగా మ్యారినేట్ అవ్వాలి. ఈ కోటింగ్ అన్ని చోట్ల వెళ్ళాలండి. ఇప్పుడు ఇవి క్యారెట్స్ ఇందాక మనం కట్ చేసాం కదా డైస్ కట్టు, అది ఇందుట్లో వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకొని ఇది కొంచెం మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మ్యారినేషన్ ఎందుకు వేస్ట్ చేయాలండి, ఈ జ్యూసెస్ వాటి కూడా తగులుతూ భలే ఉంటుంది కదా. అండ్ కొత్తగా హైలైట్ అయింది కదా, నేను ఈరోజు మష్రూమ్స్ కూడా పెట్టుకున్నాను దగ్గర. ఈ మష్రూమ్స్ యూజువల్గా చాలా మంది కట్ చేసి వేస్తారు కదా, నేను హోల్ మష్రూమ్సే ఇందులో వేసేస్తున్నా.
అండ్ మష్రూమ్స్ వెరీ గుడ్ అండి, హెల్త్కి అయితే సూపర్గా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇది చూడండి, మష్రూమ్స్ కూడా ఈ మ్యారినేషన్లో కోట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసి ఇది జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎక్కడైతే ఇది ఓపెనింగ్ ఉందో అక్కడ అంటే ఇక్కడ బ్రెస్ట్ పీస్ ఉంది. సో ఇది కొంచెం డ్రై అని చెప్పాను కదా, సో మనము ఇక్కడ వేస్తాం. దీన్ని స్టఫింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది లోపల స్టఫింగ్తో పాటు ఉందండి. అండ్ ఇవి నేను మ్యారినేట్ చేశాను కదా, ఇవి వేస్ట్ కావు, ఇవి వేస్ట్ కూడా పనికొస్తాయి. ఇది నేను ఎలా వాడాలో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనము గుర్తుందా టెక్నికల్ సెషన్లో డ్రెస్సింగ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బ్రైనింగ్, సెకండ్ మ్యారినేషన్, థర్డ్ డ్రెస్సింగ్. ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏంటంటే టెక్నికల్ సెషన్లో ఫస్ట్ నెక్ అట్టు పెట్టాను కదా, కానీ నెక్ అటు పెట్టాం కానీ బ్రెస్ట్ మన సైడ్ ఫేస్ చేయాలండి. అప్పుడు ఇలా ఉంటుంది. వెరీ గుడ్. అండ్ సింపుల్ టెక్నిక్, ఫస్ట్ నెక్ నుంచి మెల్లిగా చేతుల కింద నుంచి తొడల మీద నుంచి కాళ్ళ కింద నుంచి మెల్లిగా దీన్ని అలా తీసుకొచ్చి ఒక నాట్ వేయండి. అది కూడా నాట్ ఎక్కడ, మనం కరెక్ట్గా బ్రెస్ట్ పైన అలా గట్టిగా నాట్ వేయండి. ఇప్పుడు అర్థమైందా ఈ నాట్ ఎందుకు వేస్తున్నానో? లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఇది ఒక విధంగా లాక్ అయిపోయినట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ రెండు థమ్స్తో కింద భాగం అంటే బిషప్స్ నోస్ దగ్గర కొంచెం గ్రిప్ తీసుకొని దీన్ని ఇలా తిప్పండి. తిప్పేసి ఆ టైట్నెస్ మాత్రం మర్చిపోకండి సుమా, ఎందుకంటే అదే మనకు మెయిన్. ఆ టైట్ ఉంటేనే కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఆ టైట్ ఇంకా కొంచెం టైట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ టెక్నిక్. ఇక్కడ వేసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేసాము? నెక్ దగ్గరికి వెళ్ళి మనము నెక్ కింద నుంచి ఇంకొక నాట్ వేస్తాం. ఆహా, చూసారా? ఇది చేస్తుంటే మెక్సికో దాకా వెళ్ళే అవసరం లేదండి, ఇక్కడే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ కింద టైట్గా ముడేసి ఈ నెక్ని ఇలా బెండ్ చేసి గ్రిప్ పెట్టుకొని, అమ్మా సుమిత్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అనుకుంటారు కదా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా హైలైట్గా ఉంటుందండి. అండ్ ఇది నెక్ కూడా లాక్ చేయండి. చేసి ఇక్కడ అంటే తర్వాత మనం తీయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఒక ఫ్లవర్ నాట్ వేయండి. వేసి నెక్స్ట్ మెల్లిగా తిప్పండి. చూసారా ఎక్కడదక్కడ లాక్ అయిపోయింది. అండ్ ఈ వింగ్స్ ఉంటాయి కదా, ఈ వింగ్స్ని మెల్లిగా ఆ స్కిన్లో టచ్ చేయండి. వెరీ గుడ్. ఈ వింగ్ కూడా ఇప్పుడు మనము రోస్టింగ్ కోసము ఒక ట్రే కావాలండి. ఒక ట్రే కొంచెం పెద్దదే కావాలి. మనం వాడేది ఈరోజు మైక్రోవేవ్ కాదు. మైక్రోవేవ్ అంటే అఫ్కోర్స్ అందరింట్లో ఉంది, కానీ ఓటీజీ వాడుతున్నాం, అవన్ వాడుతున్నాం. అండ్ మనకు దాంట్లో పెట్టడానికి ఒక ట్రే కావాలండి. ఆ ట్రేలో మనము ఇందాక తయారు చేసిన ఈ చికెన్ ఇక్కడ పెడదాం. అండ్ ఈ బటర్ ఇక్కడ పెట్టేసి ఇవి కూడా మిగిలినాయి కదా, ఎందుకు వేస్ట్ చేయాలి? అండ్ ఇది కూడా కొంచెం మిక్స్ చేసుకుందాము. ఈ అవన్ మనము 220 degrees ప్రీ హీట్లో పెట్టుకోవాలండి. ఒక్కసారి 220కి వచ్చిన తర్వాత ఒక 10 minutes పెట్టుకున్న తర్వాత కొంచెం టెంపరేచర్ తక్కువ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది కరెక్ట్గా చూడండి, ఇది సెంటర్లో ఇలా వేయండి. సెంటర్లో వేసి కొంచెం కుప్పలాగే ఉండాలి. కోడి ఎక్కడ కూర్చుంటుంది? లైట్గా గంప కింద కూర్చుంటుంది. అలాగే దీన్ని రివర్స్గా పెడతా. చాలా సింపుల్ అండి. మనం ఏది చేస్తున్నామో ఎలా చేస్తున్నామో కేర్ఫుల్గా టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టి, ఎందుకంటే కొంచెం దగ్గర ఉంటుంది కదా, అప్పుడు మనము బటర్ తీసుకుందాం. తీసుకొని మనము థిక్గా కొంచెం అప్లై చేయండి. ఇది ఇప్పుడు రెడీ ఫర్ రోస్టింగ్. ఇది నేను ఓటీజీలో పెట్టేస్తానండి. ఇప్పుడు మనం తయారు చేసేది బటర్ బాయిల్డ్ వెజిటేబుల్స్ విత్ పొటాటో వెజ్జీస్. పొటాటో వెజ్జీస్కి మనకు ఫస్ట్ కావాల్సింది ఒక కడాయి.
ఆ కడాయిలో నూనె వేసుకొని ఆన్ చేసుకొని ఇది కొంచెం మంచి టెంపరేచర్ రావాలి. ఇంతలో మనకు పొటాటోస్ అంటే బంగాళదుంపలు తీసుకుందాం. ఇప్పుడు ఇది గమనించండి, ఇది విత్ స్కిన్నే. అండ్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఇది ఎలాగో కొంచెం టైం పడుతుంది, అయితే నేను ఇది తక్కువ చేసుకొని ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాను. వెరీ నైస్. దాని పని చట్టం తన పని చేసుకుంటూ పోతుంటుంది అంటారు కదా, అలాగే ఇది అవుతూ ఉంటుంది. ఇంతలో నేనేం చేస్తానంటే బటర్ బాయిల్డ్ వెజిటేబుల్స్కి మనకు ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ కావాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మనకు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం షుగర్ అంటే పంచదార, తర్వాత మనకు ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదండి. నేను ఈరోజు బీన్స్ తీసుకున్నాను. ఆ బీన్స్ చక్కగా కడుక్కున్న తర్వాత ఒక లెంత్ ఈవెన్గా ఉండేటట్టు చూడండి. ఇది చూడండి, కొంచెం పొడుగుంది, ఇలా సెట్ చేసుకోండి. ఈవెన్ లెంత్గా అన్నీ ఉన్నాయి. అలాగే నా దగ్గర క్యారెట్ ఉంది, ఇవి నేను ఇందులో వేసేయచ్చు. కానీ లెంత్ ఎంత వేసావు సుమిత్, జడ్జిమెంట్ ఎట్లా అని అనుకుంటారు కదా. ఒకటి తీసుకోండి, తీసుకొని ఇదే లెంత్ మనము ఇది వేస్ట్ చేయకూడదు, తర్వాత అలా తినచ్చు. ఇదే లెంత్ ఉంది చూసారా. అలాగే ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీటిని కూడా నేను కరెక్ట్గా బ్యూటిఫుల్గా ఇవి కూడా కట్ చేశాను. ఈ 3 ఇప్పుడు నేను ఇవి ఇందులో వేస్తాను. ఇది ఒక 3 to 4 minutes మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. చూసారు కదా, మంచిగా బ్లాంచ్ అయినాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకుందామండి, చల్లనీళ్ళు. అండ్ ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. చేసుకొని జాగ్రత్తగా ఈ రిఫ్రెషింగ్ ఎందుకు అంటే ఆ కలర్ రిటైన్ అవుతుందండి. ఆ కలర్ అలాగే ఉంటుంది. లేకుంటే నేను పక్కన తీసి పెట్టాను అనుకోండి, మెల్లిగా మాయిశ్చర్ వచ్చేసి రంగు మారిపోతుంది. ఇప్పుడు చూసారా, బ్లాంచింగ్ అయిపోయింది చక్కగా. అలాగే హీట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్ ఇది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ వేసుకుందాం. అది కొంచెం ఇప్పుడు ఇందులో బఠానీలు, అలాగే ఇందాక మనం బ్లాంచ్ చేసుకొని రిఫ్రెషింగ్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఇప్పుడు కొంచెం అట్లా వేసేసి కొంచెం సాల్ట్, వేసేసి సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు కొంచెం పెప్పర్, పొటాటో వెజెస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి అక్కడ. చాలు. చూసారా ఎంత చక్కగా బాయిల్డ్ వెజిటేబుల్స్ తయారవుతున్నాయో. బటర్డ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండి.
ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. వీడి కూడా ఆల్మోస్ట్ రెడీ. ఇది ఆఫ్ చేసి, ఆహా చూసారా ఎలా తయారైందో? పొటాటో వెజ్జీస్ అండి. ఇక్కడ చూడండి, బటర్ బాయిల్డ్ వెజిటేబుల్స్ రెడీ. ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, మరి చికెన్ ఎలాగుందో ఒక్కసారి చూసేసి వస్తాను. ఓకే, చూసారా చికెన్ ఎంత చక్కగా తయారైందో? ఆహా, ఇప్పుడు ఈ చికెన్ని మనము సిజర్స్ తీసుకుందాం. ఎందుకంటే గుర్తుందా, మనము మొదట్లో తాళ్లతో బంధించేసాం. ఎందుకంటే లోపల స్టఫింగ్ అంతా, ఆ జ్యూసెస్ అంతా లోపలే ఉండేటట్టు. అండ్ ఇప్పుడు ఈ చికెన్ వేడి వేడిగా ఉంది. ఆహా, అక్కర్లేదుగా. చూసారా ఎంత చక్కగా తయారైందో? మెల్లిగా తీసేయచ్చు. అలాగే చికెన్ చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయిందో? అండ్ ఇప్పుడు ఇవన్నీ మిగిలే చూడండి, బ్యూటిఫుల్ జ్యూసెస్. నేను మీకు ఒకటి ప్రామిస్ చేశాను, ఒకటి హైలైట్ ఒకటి చేస్తానని. ఒక సాస్ తయారు చేస్తానండి. అండ్ ఈ జ్యూసెస్ అన్నీ ఇందులో ఉన్నాయి కదా, ఇది కొంచెం వేడవనివ్వండి. వేడైన తర్వాత ఈ జ్యూసెస్ జాగ్రత్తగా ఇందులో వేయండి. వేసిన తర్వాత ఈ లాడల్తో ఈ వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసేసుకోండి. ఈ వెజిటేబుల్స్ బాగా రోస్ట్ అయిపోయినాయి. అండ్ ఈ జ్యూసెస్ కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, ఈ రోస్ట్ గ్రేవీ అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. కొంచెం పెప్పర్ అండ్ తిప్పుకొని, నేను ఆల్రెడీ కార్న్ స్టార్చ్లో కొంచెం వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు ఇది వేసేసి అలా లైట్గా తిప్పుకోండి. అప్పుడు ఆ లిక్విడ్గా ఉన్న ఆ జ్యూసెస్ ఏవైతే లైట్గా ఉన్నాయో కొంచెం థిక్ అవుతుంది. రోస్ట్ గ్రేవీ రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇది పక్కన పెట్టేసి ఇది ఇక్కడ తీసుకుని, ఇప్పుడు చికెన్ని జాగ్రత్తగా లుక్ చూసారా, టాంగ్ తీసుకొని బటర్ బాయిల్డ్ వెజిటేబుల్స్ చూసారా, ముత్యాలు మెరుస్తున్నాయిగా బఠానీలు. అండ్ నెక్స్ట్ ఇది పొటాటో వెజ్జీస్. దీని మీద కూడా మనము కొంచెం సాల్ట్, పెప్పర్ లైట్గా, ఫంటాస్టిక్. దీన్ని ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మన రోస్టెడ్ గ్రేవీ, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి అండ్ ఇక్కడ పెట్టేసి జాగ్రత్తగా పైన పట్టుకోకండి, కొంచెం కింద పట్టుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది.
తీసి ఆహా, ఇప్పుడు ఈ జ్యూసెస్ ఉన్నాయి కదండి, ఇవి ఇక్కడ కూడా వేసి, అలాగే ఇక్కడ గమనించారా మనకు ఈ జ్యూసెస్ కూడా ఉన్నాయి, ఇది కూడా స్లోగా ఇది చూడండి, ఇక్కడ రోస్టెడ్ చికెన్, బటర్ బాయిల్డ్ వెజిటబుల్స్ and potato veggies along with special highlight roasted gravy. How is it? And it is time to taste. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఆహా చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయిందో. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అలాగే ఇక్కడ మనము ఫస్ట్లో గుర్తుందా, లోపల మనము స్టఫింగ్ వేసాం. యూజువల్గా చాలామంది ఇందులో బాయిల్డ్ ఎగ్స్ అవి కూడా వేస్తారండి. నేను ఈరోజు మష్రూమ్స్, క్యారెట్స్ అండ్ ఆనియన్స్ వేసాను. అండ్ ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. అలా వేసుకొని ఫస్ట్ ఇది టేస్ట్ చేస్తాం. చూసారా మౌత్ నిండా జ్యూసెస్ అండ్ లోపల వెళ్ళిన తర్వాత ఇవి కూడా ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఈ విధంగా మనము స్టఫింగ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ చూసారా ఆహా, ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా పొటాటో వెజెస్ బెటర్, చక్కగా ఉంది, టేస్ట్ కూడా ఉంది. చూసారు కదండి, మనము మన కొత్త ఎపిసోడ్లో కొత్త రుచులతో కొత్త వంటలతో విల్ బి బ్యాక్. బలా మిస్టర్ బ్రహ్మచారి, ఇంకెక్కడున్నాయి ఇక్కడ కోళ్ళు?